హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మందిర్కి వచ్చానండి, దీపాలు నదిలో వదులుదామని. సో ఇక్కడైతే ఇది పూణేకి దగ్గరలో ఆలంది అనే ప్లేస్లో ఈ టెంపుల్ ఉంటుందండి. ఇది ఒక సెయింట్ టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ సెయింట్ ధ్యానేశ్వర్ మందిర్ అంటారు. ఇక్కడ వాళ్ళైతే చాలా ఎక్కువగా ఈ టెంపుల్కి వస్తారండి. ఏకాదశిలో అయితే ఇంకా ఎక్కువగా రష్ ఉంటుంది. సో ఈ పౌర్ణమి రోజు కూడా ఇక్కడ వాళ్ళు కూడా మనలానే దీపాలు వదలడానికి వచ్చారండి. సో ఇంకేంటంటే మనకి ఆషాఢ మాసంలో ఉంటుంది కదా, అప్పుడు పల్లకి అని ఒకటి వెళ్తుంది పండర్పూరు. సో పండర్పూరు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తారనమాట. ఈ టెంపుల్లో స్టార్ట్ అవుతుంది, నడుచుకొని పండర్పూర్ వెళ్తారండి. అక్కడ ఆ ట్రెడిషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళందరూ చాలా భక్తిగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఇక్కడ టెంపుల్ ఉంటుందండి, దర్శనం కూడా వెళ్తారనమాట. అయితే ఎప్పుడు కూడా చాలా రష్గా ఉండడం వల్ల మేమైతే ఇక్కడికి వచ్చి దీపాలు వదిలి ఇంకా వెళ్ళిపోతాము. దర్శనం కంటే పెద్దగా వెళ్ళమండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది, మనకి టైం పట్టేస్తుందని. సో మనకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి లోపలికైతే వెళ్ళం. ఇక్కడే ఎప్పుడు వచ్చి ప్రతి కార్తీక పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి దీపాలు వెలిగించి వెళ్తుంటాం అనమాట. సో ఇలా మౌలి అని అంటుంటారు. ఇలా ఈ బొట్లు కూడా ఇక్కడ పెడుతుంటే నామాల్లా పెట్టించుకున్నాం అనమాట ముగ్గురం కూడా. సో వాళ్ళైతే ఇంకా మనీ కూడా అవసరం లేదు, పెట్టించుకోండి అన్నాడు. సో మంచిది కదా, మీరు ఇలా దీపాలు వదులుతున్నారు, పెట్టుకుంటే మంచిది అంటేను ఇంకా పెట్టుకున్నామండి. సో ఇలా ముగ్గురం కూడా బొట్లు పెట్టుకున్నాక ఇంకా కొంచెం చీకటి పడితే ఇంకా దీపాలు వెలిగించుదాంలే అనుకున్నాము. మూన్ వస్తే మూన్ చూస్తూ ఇంకా దీపాలు వదులుదాం అనుకున్నాం. కానీ బాగా మేఘాలు ఉండడం వల్ల అసలు మూన్ అయితే కనిపించలేదండి మాకు వెలిగించేటప్పుడు. సో ఇంకా అందుకని ఇంకా ముందు ఏం చేసామంటే అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ముందుగా అలికి, అంటే వాటర్తో కొంచెం అలికి అలాగే పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుని, అంటే ముందుగా మనం దీపాలు పూజ చేయాలి కదా, పూజ చేసుకొని తర్వాత ఇంకెలాగో చీకటి పడడానికి టైం ఉంది కదా అని. యాక్చువల్గా అప్పుడైతే 5:30 5:45 అయిందండి. 5:30 కాదు 6 దాటింది అనుకుంటున్నా, ఎందుకంటే మేము ఇంట్లో 5కి స్టార్ట్ అయ్యాము. సో మాకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. ఇంకా అవన్నీ 6:15 అలా అవుతుందండి. సో ఇంకా చీకటి పడలేదు. సో చీకటి పడేలోపు ఇంకా పూజ చేసుకుందామని ఇలా పసుపుతో అలికి అష్టదళ పద్మం వేసుకొని పసుపు కుంకాలు వేసుకున్నా అండి. వేసుకొని నేనైతే 365 ఒత్తులు తెచ్చాను. ముందుగానే అది బాగా వెలగాలంటే అందరికీ తెలిసిందే కదా, ముందుగా నెయ్యిలో అయితే ముందు నానబెట్టానమాట. నానబెట్టి ఒక 2 ఒత్తులు తెచ్చాను. నేను ఒకటి, షమంత్ ఒకటి వెలిగించుదామని. అలాగే ఆంటీ కూడా ఏంటంటే ఆంటీ అక్కడే తీసుకున్నారండి. అక్కడ దీపాలు కూడా అమ్ముతారనమాట. సో నదిలో విడిచిపెట్టడానికి అందరికీ అమ్ముతారంటే 365 ఒత్తులు ఉంటాయి అనుకొని వచ్చాం. కానీ ఒకసారి దొరికాయండి అవి, ఈసారి దొరకలేదు. సో ఆంటీ నార్మల్గానే తీసుకున్నారు. సో నేనైతే దీపాలు వదలడానికి మనం నార్మల్గా ఏం చేస్తాం, అరటి దొప్పల్లో వదులుతాం కదండి. సో నాకైతే ఇక్కడ దొరకలేదు. అందుకని నేను ఇలా కొబ్బరి చిప్పులు అయితే తీసుకొని దానికి పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. సో నాకు ఎప్పుడైనా దొరకకపోతే ఈ కొబ్బరి చిప్పుల్లోనే వదులుతాను, బాగా వెళ్తాయండి. మనకి లాస్ట్లో ఏంటంటే అది బాగా ఎండినవి అయితే మనకి దీపంతో కూడా అవి కూడా ఒకసారి, అంటే దీపం మొత్తం కొండెక్కాక అంటే ఇవి కూడా దాంతోపాటు కాలిపోతాయండి. సో ఇలా కొబ్బరి దీంట్లో కూడా మనం దీపాలు వెలిగించవచ్చు అనమాట. వాటర్లో వదిలేటప్పుడు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో నారికేల దీపం అని పెడుతున్నారు కదండి. అయితే అందరూ కూడా నారికేల దీపం అని పచ్చి కొబ్బరిని, అంటే కొబ్బరికాయ కొట్టి ఆ పచ్చి కొబ్బరిలోనే పెట్టేస్తున్నారు. అయితే యాక్చువల్గా నారికేల దీపం అంటే ఏంటంటే అలా పెట్టకూడదండి. అంటే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. నారికేల దీపం అంటే మనకి కురుడి అంటారు కదండి, అంటే ఎండు కొబ్బరి కురుడి ఉంటుంది కదా, దాంట్లో పెట్టాలండి. పచ్చి కొబ్బరిలో పెట్టకూడదు. సో నేనైతే ఒక దగ్గర విన్నాను అలా పెట్టాలి అని. చాలా వీడియోస్ వచ్చాయండి, నారికేల దీపం అని పచ్చి కొబ్బరిలో పెట్టేస్తున్నారు. అలా కాకుండా కురుడిలో పెట్టాలండి. నారికేల దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా మంచిది, కానీ పచ్చి కొబ్బరిలో పెట్టకండి, కురుడిలో పెట్టాలి దీపం అనేది. సో ఎవరైనా పెట్టాలనుకుంటే ఇంట్లో ఏదైనా సోమవారం కానీ నారికేల దీపం పెట్టండి. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, దానికోసం నేను వీడియో చేస్తాను. సో చూసారు కదా, ఇలా అయితే అక్కడ ముగ్గు పెట్టుకొని ఇలా కొబ్బరి చిప్పల్లో కూడా నేను పసుపు కుంకుమ అలంకరించుకొని 365 ఒత్తులు రెడీ చేసుకుంటున్నాను అనమాట దీపంకి. ఒకటి నాకు, ఒకటి షమంత్కి. ఆంటీ కూడా అక్కడ రెడీ చేస్తున్నారు. సో ఇలా చీకటి అయితే అయిపోయిందండి. సో అక్కడ
కొంచెం హారతి ఇద్దామని, అలాగే వాసన పూలతో ధూపం ఇవ్వాలని, అలాగే ప్రసాదం కూడా పెట్టాం కదా, సో ప్రసాదం కూడా పెట్టాను అనమాట. సో ఇలా పువ్వులతో అలంకరించుకొని ఇంకా దీపం వెలిగించాము. సో దీపం అంటే డైరెక్ట్గా వెలిగించకూడదండి, ఏకహారతితో కానీ వెలిగించాలి. ఇప్పుడు నేను పట్టుకునేది నెయ్యితో చేసిన దీపాలన్నమాట. సో వాటితో వెలిగించాం దీపాలు. ఎప్పుడైనా మీరు ఏ 365 ఒత్తులు కానీ ఏవైనా పూజా సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు ఏకహారతి కానీ వాసన పుల్లతో కానీ వెలిగించండి, కొవ్వొత్తులతో వెలిగించకూడదు, అలాగే అగ్గిపుల్లతో వెలిగించకూడదు అనమాట. సో ఇలా వెలిగించుకొని చీకటి అయితే పడిపోయింది. సో ఇంకా పూజ చేసుకొని ఒక్కొక్కరం నదిలో అయితే ఈ దీపాలు వదిలామండి. సో కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడంలో మెయిన్ ఒక రకంగా ఏం చెప్తారంటే, మన పూర్వీకులకి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి. మనకి ఏవైనా దోషాలు ఉన్నా, సో పూర్వీకులకి అంటే వాళ్ళు సంతృప్తి పడకపోయినా ఈరోజు పూజ చేస్తే చాలా సంతృప్తిగా వాళ్ళు ఉంటారంట. ఈ దీపాలు కూడా ఒక స్టోరీ ఏంటంటే, ఈ దీపాలు వదలడం వల్ల వాళ్ళకి చూపించిన వాళ్ళు అవుతాము అని కూడా అంటుంటారండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలా అయితే ముందుగా ఆంటీ అయితే వదిలారు, ఎందుకంటే ఒకరు వీడియో తీస్తూ ఇంకొకరు విడిచిపెట్టామండి. సో ముగ్గురికి కూడా చక్కగా దీపాలు అయితే వెళ్ళాయండి. సో చాలా దూరం అయితే వెళ్ళాయి. అక్కడ వరకు కొంచెం దూరం వెళ్ళేంత వరకు కూడా మేము కూర్చున్నాము, అక్కడ కూర్చొని చూసాము. సో దీపాలు అయితే బాగానే వెళ్ళాయండి ముగ్గురును. సో చూసారు కదా, శమంత్ అయితే ఇది వెలిగించాడు. సో ఇలా మొత్తానికి కార్తీక పౌర్ణమి రోజు ఇలా అయితే దీపాలు వెలిగించామండి. సో మీరు కూడా, మీ అందరూ కూడా వెలిగించారు అనుకుంటున్నాను, దీపాలు అయితే నదిలో వదిలారనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే ఏం లేదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పోలీస్ వర్గం అంటారు. మనకి పాడ్యమి వస్తుంది కదా, నెక్స్ట్ అమావాస్య తర్వాత ఆ రోజు పోలీస్ వర్గం అంటారు కదండి. ఆ రోజు వదిలినా మనకి సరిపోతుందండి. ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయ్యి ఉంటే పోలీస్ వర్గం రోజు 365 ఒత్తులతో ఇలా దీపాలు వదలండి, చాలా మంచిదండి. దానికోసం నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, నా ఛానల్లో ఉంది. ఒకవేళ కుదిరితే మళ్ళీ ఇంకొకసారి దానికోసం వీడియో చేసి పెడతా అండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.